నాన్న అవ్వల్, నేను ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాను. ఇప్పుడు నువ్వు నేర్పించిన ఇంగ్లీష్ ఉంది కదా, దాన్ని మాట్లాడాల్సిన సమయం వచ్చింది. సరే, మళ్ళీ నేను బ్యాంకాక్ చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. హలో అన్నా. ఎక్స్‌క్యూజ్ మీ. ఈ బ్యాంకాక్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళి ఎక్కాలి? ఎక్స్‌క్యూజ్ మీ, ఫ్రమ్ వేర్ టు క్యాచ్ ద ఫ్లైట్ టు బ్యాంకాక్? మీరు మీ బోర్డింగ్ పాస్ తీసుకున్నారా? హ్యావ్ యూ కలెక్టెడ్ యువర్ బోర్డింగ్ పాస్? నా దగ్గర టికెట్ ప్రింటౌట్ ఉంది. ఐ హ్యావ్ ద ప్రింటౌట్ ఆఫ్ ద టికెట్. ముందుగా మీరు మీ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. యూ విల్ హ్యావ్ టు కలెక్ట్ ద బోర్డింగ్ పాస్ ఫస్ట్. బోర్డింగ్ పాస్ ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకోవాలి? ఫ్రమ్ వేర్ టు కలెక్ట్ ద బోర్డింగ్ పాస్? మీరు ఏ ఎయిర్లైన్స్ ద్వారా వెళ్తున్నారు? విచ్ ఎయిర్లైన్ ఆర్ యూ ఫ్లయింగ్ విత్? థాయ్ ఎయిర్వేస్. సరే, అయితే మీరు థాయ్ ఎయిర్వేస్ యొక్క చెకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో యూ గో టు ద చెక్-ఇన్ కౌంటర్ ఆఫ్ థాయ్ ఎయిర్వేస్. వాళ్ళకి ఈ ప్రింటౌట్ చూపించండి. షో దెమ్ దిస్ ప్రింటౌట్. వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. అండ్ దే విల్ గివ్ యూ అ బోర్డింగ్ పాస్. ధన్యవాదాలు. భగవంతుడు నీకు మంచి చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇదే థాయ్ ఎయిర్వేస్ సంబంధించిన చెక్-ఇన్ కౌంటర్. హియర్ ఇస్ ద చెక్-ఇన్ కౌంటర్ ఆఫ్ థాయ్ ఎయిర్వేస్. ఓ, ఇక్కడ చాలా లైన్లున్నాయి. ఓ, దెర్ ఆర్ మల్టిపుల్ క్యూస్. ఎక్స్‌క్యూజ్ మీ. ఎస్ సార్. బోర్డింగ్ పాస్ కోసం ఏ లైన్లో వెళ్ళాలి? విచ్ ఈస్ ద క్యూ ఫర్ ద బోర్డింగ్ పాస్? సార్, మీరు నాకు కాస్త మీ టికెట్ చూపిస్తారా? సార్, కుడ్ యూ ప్లీజ్ షో మీ యువర్ టికెట్? మీది ఇకానమీ క్లాస్ టికెట్. యూ హ్యావ్ అన్ ఇకానమిక్ క్లాస్ టికెట్. మీరు అక్కడ ఉన్న లైన్లో వెళ్ళండి. ప్లీజ్ జాయిన్ దాట్ క్యూ. ఈ పక్కనున్న లైను బిజినెస్ క్లాస్ టికెట్ ఉన్న వాళ్ళకి. దిస్ క్యూ ఈజ్ ఫర్ బిజినెస్ క్లాస్ ప్యాసింజర్స్. సరే, అయితే నేను అక్కడున్న లైన్లో నిలబడతాను. ఓకే, ఐ విల్ జాయిన్ దట్ క్యూ. ఓ హలో, లైన్ ముందుకు కదిలింది. ముందుకు నడు. ఎక్స్‌క్యూజ్ మీ, ద క్యూ హ్యాస్ మూవ్డ్. ప్లీజ్ మూవ్ అహెడ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను మీ టికెట్ అండ్ పాస్పోర్ట్ తీసుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ సార్. కెన్ ఐ హ్యావ్ యువర్ టికెట్ అండ్ పాస్పోర్ట్? ఇదిగో తీసుకోండి. హియర్ యూ గో. పాస్పోర్ట్లో మీ ముఖం వేరుగా ఉంది. యువర్ ఫేస్ లుక్స్ డిఫరెంట్ ఇన్ యువర్ పాస్పోర్ట్. ఒక్క నిమిషం, జస్ట్ అ మినిట్. ఇప్పుడు సరిపోతుందా? నౌ డస్ ఇట్ మ్యాచ్? అవునండి. ఎస్ సార్. ఫోటో తీస్తున్నప్పుడు నాకు నా భార్య గుర్తుకొచ్చింది. అందుకే ఇలాంటి ఫోటో వచ్చింది. వైల్ గెటింగ్ ద ఫోటో క్లిక్డ్, ఐ రిమెంబర్డ్ మై వైఫ్. దట్స్ వై దిస్ ఫోటో. సార్, మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. సార్, యు ఆర్ సో ఫన్నీ. సరదా పక్కన పెట్టి ఒక విషయం చెప్పు. నాకు కిటికీ దగ్గర సీటు దొరుకుతుందా? జోక్స్ అపార్ట్, టెల్ మీ వెదర్ ఐ కెన్ గెట్ అ విండో సీట్. నాకు 2 సీట్ల మధ్య ఉండే సీటు మాత్రం ఇవ్వద్దు. డోంట్ గివ్ మీ అ మిడిల్ సీట్. ఇంకొకటి, లోపల వైపు ఉండే సీటు కూడా వద్దు. నడకదారికి పక్కనే ఉంటుంది కదా. అండ్ ఆల్సో డోంట్ గివ్ మీ అన్ ఐల్ సీట్. సార్, మీ అదృష్టం బావుంది. కిటికీ పక్కన సీటు కేవలం ఒక్కటే ఉంది. సార్, యు ఆర్ లక్కీ. దెర్ వాజ్ జస్ట్ 1 విండో సీట్ లెఫ్ట్. అరే అయ్యో! ఓ గాష్! ఏమైంది? వాట్ హ్యాపెండ్? సార్, మీ పక్కన ఉన్న సీట్లో ఎవరు కూర్చున్నారో మీకు తెలుసా? సార్, డు యు నో హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ? ఎవరు? హూ? అమితాబ్ బచ్చన్. హ్, ఇందులో వింతేముంది? వాట్స్ ద బిగ్ డీల్ ఇన్ ఇట్? జనాలు నన్ను కూడా అమితాబ్ బచ్చన్ అని పిలుస్తుంటారు. పీపుల్ ఆల్సో కాల్ మీ అమితాబ్ బచ్చన్. చూడు, నేను అతన్ని ఎలా అనుకరిస్తానో. సీ హౌ ఐ కెన్ మిమిక్ హిమ్. हाय, आज मेरे पास बिल्डिंग है, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है. क्या है तुम्हारे पास? हाय.
సార్, నా దగ్గర మీ బోర్డింగ్ పాస్ ఉంది. సార్, ఐ హ్యావ్ యువర్ బోర్డింగ్ పాస్. మీ బ్యాగ్స్ ఏమైనా చెక్ చేయాల్సుందా? ఆర్ యూ చెకింగ్ ఇన్ ఎనీ బ్యాగ్స్? క్షమించాలి, నాకేం అర్థం కాలేదు. సారీ, ఐ డిడెంట్ గెట్ యూ. సార్, 2 రకాల బ్యాగ్లుంటాయి. సార్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్. ఒక రకమైన బ్యాగ్స్ మీరు ప్లేన్ లోపల మీతో పాటు క్యాబిన్ లోపలికి తీసుకువెళ్ళొచ్చు. వాటిని క్యారీ ఆన్ బ్యాగ్స్ అంటారు. వన్ దట్ యూ కుడ్ క్యారీ విత్ యూ ఇన్సైడ్ ద క్యాబిన్, ఇట్ ఈస్ కాల్డ్ అ క్యారీ ఆన్ బ్యాగ్. రెండవది మీరు మాకిచ్చేస్తారు. తర్వాత మేము మీ గమ్యస్థానంలో వాటిని తిరిగిచ్చేస్తాం. వీటిని చెక్ ఇన్ బ్యాగ్స్ అంటారు. అదర్ దట్ యు గివ్ టు అస్ అండ్ దెన్ కలెక్ట్ ఇట్ ఎట్ యువర్ డెస్టినేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అ చెక్ ఇన్ బ్యాగ్. నేను పొరపాటు కానట్లయితే ఈ ఫ్లైట్ ముందుగా ముంబైలో ఆగి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది, అంతే కదా? ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, దిస్ ఫ్లైట్ హ్యాస్ ఎ లే ఓవర్ ఎట్ ముంబై. యామ్ ఐ రైట్? ఎస్ సార్. అయితే నేను నా బ్యాగ్ని ముంబై ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవాలా? విల్ ఐ హ్యావ్ టు కలెక్ట్ మై బ్యాగ్ ఎట్ ముంబై ఎయిర్పోర్ట్? లేదు సార్, మీరు మీ సామాన్లని అంటే లగేజ్ని నేరుగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. నో సార్, యూ విల్ కలెక్ట్ యువర్ లగేజ్ డైరెక్ట్లీ ఎట్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. గుడ్. ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేయండి. ప్లీజ్ చెక్ ఇన్ దిస్ బ్యాగ్. సరే, మీరు మీ బ్యాగ్ని ఈ బెల్ట్ మీద పెట్టండి. ఓకే, ప్లీజ్ ప్లేస్ దిస్ బ్యాగ్ ఆన్ ద బెల్ట్. ఇదిగో తీసుకో. హియర్ యు గో. సార్, మీ బ్యాగ్ బరువు 32 కిలోలుంది. సార్, యువర్ బ్యాగ్ వెయిట్స్ 32 కేజీస్. ఎయిర్లైన్స్ పద్ధతుల ప్రకారం చెకింగ్ చేసే బ్యాగ్ బరువు 30 కేజీల కంటే మించకూడదు. యాజ్ పర్ ద ఎయిర్లైన్స్ పాలసీ, ద చెక్ ఇన్ బ్యాగ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 కేజీస్. అయితే నేను ఇప్పుడేం చేయను? సో వాట్ డూ ఐ డూ నౌ? ఓవర్ వెయిట్ ఉన్న బ్యాగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. ఓవర్ వెయిట్ బ్యాగ్ విల్ బి ఛార్జ్డ్ ఎక్స్ట్రా. వేరే దారేదైనా ఉందా? ఎనీ అదర్ వే అవుట్? మీ క్యారీ ఆన్ బ్యాగ్లో ఖాళీ ఉంటే అందులో కొన్ని వస్తువులు పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ స్పేస్ ఇన్ యువర్ క్యారీ ఆన్ బ్యాగ్, షిఫ్ట్ సమ్ ఐటమ్స్ దేర్. మంచి ఐడియా. గుడ్ ఐడియా. ఇప్పుడిది 30 కిలోల కంటే తక్కువ బరువు ఉంటుంది. చెక్ చేసుకోండి. నవ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 30 కేజీస్. ప్లీజ్ చెక్. సరేనండి. ఎస్ సార్. ఇవి మీ బోర్డింగ్ పాస్ ఇంకా పాస్పోర్ట్. హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్. బోర్డింగ్ టైమ్ 8:55. ద బోర్డింగ్ టైమ్ ఈజ్ 8:55 PM. ఇక గేట్ నెంబర్ ఏమో 22 అండ్ ద గేట్ నెంబర్ ఈజ్ 22. అయితే అమితాబ్ బచ్చన్కి అతనిలా అనుకరించి చూపించడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎస్, డోంట్ ఫర్గెట్ టు షో అమితాబ్ బచ్చన్ హీస్ మిమిక్రీ. అది సరే, పైలట్ అయితే చక్కగా నిద్రపోయాడు కదా. దట్స్ ఆల్ రైట్. బట్ హ్యాస్ ద పైలట్ స్లెప్ట్ వెల్? అవునండి, ఆ విషయం గురించి కంగారు పడొద్దు. ఎస్ సార్, డోంట్ వర్రీ అబౌట్ దట్. సరే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, వేర్ డు ఐ గో నౌ? మీరు ఇమిగ్రేషన్ కౌంటర్ వైపు వెళ్ళండి. ప్లీజ్ ప్రొసీడ్ టువర్డ్స్ ఇమిగ్రేషన్ కౌంటర్. అక్కడుంది. ఇట్స్ దేర్. సరే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వేర్ ఆర్ యూ ఫ్లయింగ్ టు? బ్యాంకాక్. ఏ పని మీద వెళ్తున్నారో? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్? ఏముంది, సెలవులు గడపడానికి. జస్ట్ ఫర్ హాలిడే. మరి మీ ముఖం అండ్ యువర్ ఫేస్? ఓ, అది నాకు తెలుసు. ఇది సరిపోయింది. దిస్ ఈజ్ ఫైన్. మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ పాస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నడుస్తూ ఉండండి. సెక్యూరిటీ చెకింగ్ కోసం వెళ్ళండి. కీప్ మూవింగ్ ఫర్ ద సెక్యూరిటీ చెక్. ఎక్స్క్యూజ్ మీ, సెక్యూరిటీ చెకింగ్ కోసం బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ తీయాలా? డూ యూ నీడ్ టు టేక్ అవుట్ ద ల్యాప్టాప్ ఫ్రమ్ ద బ్యాగ్? అవునండి, ల్యాప్టాప్ తీసి అక్కడ ట్రేలో పెట్టండి. ఎస్, టేక్ అవుట్ యువర్ ల్యాప్టాప్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద ట్రే. అలాగే మీ వాచ్ కూడా తీయండి. అండ్ ఆల్సో రిమూవ్ యువర్ వాచ్. కేవలం మీ బోర్డింగ్ పాస్ మాత్రమే మీ దగ్గర ఉంచుకోండి.
జస్ట్ కీప్ యువర్ బోర్డింగ్ పాస్ విత్ యూ. సరే, ఓకే. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మొత్తం పనంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టుకుంటాను. మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారితో సెల్ఫీ తీసుకోవాలి కదా. బచ్చన్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. देवियों और सज्जनों, आदर आदाब अभिनंदन आभार। चलिए आप और मैं शुरू करते हैं ये अद्भुत खेल। ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. నేను మిమ్మల్ని ఇంకొన్ని ఇంగ్లీష్ లెసన్స్తో పాటుగా మరొక వీడియోలో కలుస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీ సినిమాలన్నీ నేను చూశాను. యాక్టింగ్ కూడా చేస్తాను.